ఫిబ్రవరి 7న తండేల్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలకు 10 రోజుల ముందే ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చూశారు. దాంతో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. తండేల్ చూసిన తర్వాత అల్లు అరవింద్ రియాక్షన్ ఏంటి, ఆయన నుంచి చిత్ర బృందానికి ఏ సలహాలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఫైనల్ ఎడిట్ సినిమా చూడటానికి ఎడిటింగ్ రూమ్ లోకి అల్లు అరవింద్ వెళ్లిన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఒక ట్వీట్ చేశారు. తన పరిస్థితి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న 10వ తరగతి విద్యార్థిలా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మరొక ట్వీట్ చేశారు. అల్లు అరవింద్ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు అనేది బన్నీ వాసు చెప్పలేదు గానీ డిస్టింక్షన్లో పాస్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఎమోజీలు చూస్తే తాను ఒక ఛాంపియన్ అనే ఫీల్ వచ్చినట్లు అర్థమవుతోంది. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ తమ సినిమాకు సూపర్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. అల్లు అరవింద్ 100కు 100 మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. ఇక థియేటర్లలోకి రాజులమ్మ జాతరే అని సంతోషం వ్యక్తం చేసింది. తండేల్ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ 100% లవ్ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నాగచైతన్య నటించిన చిత్రం ఇదే. కార్తికేయ 2 సినిమాతో ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నారు. ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. జనవరి 28న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన బాణీలు అందించిన బుజ్జి తల్లి, శివశక్తి, హైలెస్సా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తండేల్ సినిమా కోసం అక్కినేని నాగచైతన్య శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలరి పాత్రలో ఆయన నటించారు. వాస్తవంగా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. చేపల వేటకు వెళ్లిన కొందరు పాకిస్తాన్ సైన్యానికి చిక్కటం, ఆ తర్వాత వాళ్ల చేతిలో చిత్రహింసలు అనుభవించటం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కించిన దేశభక్తి చిత్రం ఇది.